వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనా భీరా. ముందుగా ముఖ్యాంశాలు. షామీర్పేటలో ఈటల రాజేంద్రతో పలువురి భేటీ, నైతిక మద్దతు ప్రకటించేందుకేనని వెల్లడి. హైదరాబాద్ మేయర్ సుడిగాలి పర్యటన, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశం. జర్నలిస్టులకు ఆదిత్య కృష్ణ ట్రస్ట్ అండా, హైదరాబాద్లో నిత్యావసరాల పంపిణీ. ఆరాంగఢ్లో ఉచిత ఐసోలేషన్ కేంద్రం, మసీదులో ఏర్పాటు చేసిన మానవతావాదు. అభాగ్యులకు అవతార్ ట్రస్ట్ అండా, మహబూబాబాద్లో అన్నదానం. డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి ఈటల రాజేందర్ను షామీర్పేటలోని ఆయన నివాసంలో ప్రొఫెసర్ కోదండరాం, కొండా విశ్వేశ్వరరెడ్డి కలిశారు. తాజా వివాదం నేపథ్యంలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే ఈటలపై కేసీఆర్ చర్యలకు ఉపక్రమించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయనకు నైతిక మద్దతు పలికేందుకే ఇక్కడికి వచ్చానని చెప్పారు. కేసీఆర్కు దమ్ముంటే ఎందుకు ఈటలను పార్టీ నుంచి బహిష్కరించడం లేదని డిమాండ్ చేశారు. అయినా కరోనా నేపథ్యంలో ఇప్పుడు ఇటువంటి రాజకీయాలు తగదన్నారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ విభేదాలు ఉంటే చర్చించాలే తప్ప కక్ష సాధించడం ఏమిటని ప్రశ్నించారు. ఎవరైనా తన నీడలోనే పనిచేయాలని కేసీఆర్ కోరుకుంటాడన్నారు. అదనంగా మాట్లాడవలసింది ఏమీ లేదు. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉంటే మాట్లాడాలి, చర్చించుకోవాలి. ఒక ప్రజాస్వామిక పద్ధతి అనేది ఉంది. కానీ ఆ పద్ధతులను పాటించటం కేసీఆర్ గారికి ఇంటా వంట లేదు. ఆయనకి ఏదైనా తను చెప్పినట్టుగా వినాలి, తన ప్రతిరూపంగా ఉండాలి, తన నీడగా బతకాలని చెప్పి ఆయన కోరుకుంటాడు. ఆ విషయంలో ఏమాత్రం విభేదించినా విపరీతమైనటువంటి విద్వేషంతో ఆయన వ్యవహరిస్తాడు. పూర్తిగా దెబ్బగొట్టాలనే ప్రయత్నం చేస్తాడు, ఆర్థికంగా రాజకీయంగా కూడా. ఇవాళ నిజంగా కూడా ఇంటి సభ్యులు వాళ్ళకి ఏం సంబంధం అండి? పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెడతారండి? ఎక్కడన్నా ఉన్నదా? రాజకీయాల్లో మనం ఎక్కడన్నా నిన్నమా? అది ఇట్లా దాడులు జరుగుతున్నటువంటి సమయము నిజంగా కూడా ఎంత దురదృష్టం అంటే తెలంగాణలో ప్రజలు వైద్యం దొరకక, టీకాలు దొరకక లైన్లలో నిలబడి తనలాడుతా అంటే ఆ విషయం వదిలిపెట్టి ఇవాళ వచ్చి అక్కడ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు, రక్షణ లేదు, ఇంత కష్ట పరిస్థితుల్లో డ్యూటీలు చేస్తుంటే పిలిచి మాట్లాడి పరిష్కారం చూపాలి. ఆ పరిష్కారం చూపవలసిన సమయము కోవిడ్ మీద అందరినీ కలుపుకొని పోయి ప్రతిపక్షాలను కూడా పిలిచి కొట్లాడవలసినటువంటి సందర్భము. ఈ రకమైనటువంటి రాజకీయ కక్షలతో తన సమయం గడపటం చాలా దురదృష్టకరం. ఈ కీలక సమయంలో ఒక నైతిక మద్దతు తెలపటానికి వచ్చినాం. తప్పకుండా ఈ సమస్యల పరిష్కారానికి ఇలా తెలంగాణ సమాజం ఏకోన్ముఖంగా కొట్లాడవలసిన సందర్భం. నేను కోదండరాం గారు, ఈటల రాజేంద్ర గారిని కలుసేందుకు వచ్చినాము. రాజకీయ కక్ష ఉంటే రాజకీయంగా కొట్లాడాలి, కానీ ఎన్నో ఇబ్బందులలో పెడుతుండ్రు, కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులు పెడుతుండ్రు. ఇటువంటి పరిస్థితుల్లో మేము అనుకున్నాము ఇక్కడికి వచ్చి ఒక మారల్ సపోర్ట్, ఒక నైతిక మద్దతు ఇస్తేందుకు మేము ఉన్నామని తెలుపుతందుకే వచ్చినాం ఇక్కడికి. అంతే మాత్రం ఇంకా వేరే పొలిటికల్ ఇష్యూస్ ఏం డిస్కస్ చేయలేదు. కానీ నాకు ఒకటే ప్రశ్న ఉన్నది కేసీఆర్ గారికి. నిజంగానే మీరు ఈటల రాజేంద్ర గారు నేరస్తుడైతే ఇంకా ఎందుకు ఉంచుకున్నారు? పార్టీలా తీసేయవచ్చు కదా, సస్పెండ్ చేయవచ్చు కదా. ఓ దిక్కేమంటుండ్రు అసైన్ భూములు, గుడి భూములు కబ్జా పెట్టిండని, మళ్ళీ ఎందుకు ఉంచుకున్నారు పార్టీలా? సస్పెండ్ చేసే ధైర్యం లేదా మీకు? లేకుంటే ఎక్స్పెల్ చేయవచ్చు కదా. ఇక్కడనే ఉంచుకున్నాక ఏదేదో ఇబ్బందులు పెట్టుడు అనవసరం, అది ప్రజలకు అనవసరం. ఇంకోటి, ఇది కోవిడ్ సమయము, ఇది సమయం కాదు, ఈ రాజకీయ కక్షలు తీసుకునే సమయం ఇది కాదు. ఇది కొన్ని రోజులైనా పక్కకు పెట్టండి, ఈ కోవిడ్ పోయే వరకు, లాక్డౌన్ పోయే వరకు. తర్వాత మీరు ఏం చేయాలనో చేయండి. అది కూడా ఈ భూముల విషయం ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నిజంగానే ఆయన తప్పులు చేస్తే ఆయన మీద సస్పెండ్ చేయండి, అదొకటే మేము కోరుతున్నాం.
నగరంలోని సికింద్రాబాద్, సనత్ నగర్, రామ్ గోపాల్పేట డివిజన్లలో మేయర్ విజయలక్ష్మి సుడిగాలి పర్యటన చేశారు. నాలాలపై వెలిసిన అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని అధికారులను ఆమె ఈ సందర్భంగా ఆదేశించారు. మేయర్ వెంట పలువురు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులున్నారు. తొలుత అంబేద్కర్ నగర్ నాలాను పరిశీలించారు. దీనిపై అక్రమ నిర్మాణాల విషయమై స్థానికులు మేయర్కు వివరించారు. చూడండి, ఒక డంపింగ్ యాడ్ జవహర్ నగర్ ఇంత ఇరెగ్యులర్ అంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా 4 సార్లు 5 సార్లు ఫోన్ చేసి అంటే ఎంత చూసాం వేర్ ఆల్ పీపుల్ దిస్ ఇస్ వాట్ ఒక వాళ్ళకైనా ఒక డీసీ కానీ టీవీ కానీ శానిటైజర్ కానీ కార్పొరేషన్ కానీ దోషి 3 చేతులు దాటిపోయినాయి. ఇస్తాం మేడం, వీళ్ళకి దగ్గర రికార్డు ఉన్న అతను దగ్గర వెహికల్ లేదు. ఒక 2, 3 అసలు వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఆటో నడిపిస్తారో అతని మీద వీళ్ళకి గ్రిప్ లేకుండా పోయింది. దానివల్ల మా దగ్గర ప్రెషర్ పెరుగుతుంది. మీరు కరెక్ట్ చేయలేకపోయింది. ఇప్పుడు మోనా మార్కెట్ ప్రెషర్ అంతా కూడా జరగడం వల్ల మా ఏరియాలోకి వచ్చారు. రామగోపాల్పేట ఏరియాలో ఆ ఏరియాలో వచ్చినప్పుడు అదంతా కూడా ఇక్కడ ఇప్పుడు నార్మల్ స్టేజ్లోనే మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మొత్తం పైనుంచి అంతా కూడా మనకి వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువైంది. సో నా వీ హ్యావ్ టు లుక్ ఇంటు దిస్ మ్యాటర్ వెరీ సీరియస్. ఇప్పుడు చూడండి, ఒక డంపింగ్ యాడ్ వాహనాల దొంగలను మీర్పేట పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 4 లక్షల విలువైన ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమే ఏసీపీ పురుషోత్తం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2 నిందితులు కలిసి వాహనాలు దొంగిలించారని అన్నారు. ఇళ్ల ముందు నిలిచి ఉంచిన వాహనాల తాళం వేసి తస్కరించేవారని తెలిపారు. నిందితులను మహమ్మద్ వాజిద్ ఖాన్, జకీర్ ఖాన్గా గుర్తించారు. పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో మనము ఈ మోటార్ సైకిల్ దొంగతనాలు చేసే 2 పాత నేరస్తులను పట్టుకోవడం జరిగింది. వారి పేరు మహమ్మద్ వాజిద్ ఖాన్, జాకీ ఖాన్. వీళ్ళిద్దరు కూడా పాత నేరస్తులే. వీళ్ళు ఒకరికొకరు జైల్లో పరిచయంతో మళ్ళీ వీళ్ళిద్దరు ఒక జట్టుగా ఏర్పడి ఇలా మళ్ళీ జైలు నుండి విడుదలైన తర్వాత మోటార్ సైకిల్ అఫెన్స్ కంటిన్యూ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ముషీరాబాద్ ఏరియాలో ఉంటారు. ఈ మధ్యకాలంలో వీళ్ళు టోటల్ 13 కేసెస్ 13 మోటార్ సైకిల్స్ దొంగతనం చేయడం జరిగింది. దానిలో మీర్పేట పోలీస్ స్టేషన్లో 1 మోటార్ సైకిల్, అలాగే రాచకొండ పరిధిలోని సరూర్ నగర్, చైతన్యపురి, వనస్థలిపురం, హయత్ నగర్, మేడిపల్లి, ఉప్పల్ ఈ యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు మొత్తంగా 13 మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. ఈ మోటార్ సైకిల్లో వీళ్ళకి ఎక్కువగా రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ వీళ్ళకి కనిపిస్తే వాళ్ళకు దొంగతనం చేయడం, దాన్ని లాక్ బ్రేక్ చేయడం ఈజీగా ఉన్నదని గమనించి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ యొక్క డెమో చేసి చూపెట్టారు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్కి లాక్ సిస్టమే చాలా వీక్ ఉంది. సో హ్యాండిల్ను గట్టిగా 1-2 సార్లు ప్రెస్ చేయడం వల్ల ఆ లాక్ బ్రేక్ అవుతుంది. దాంతో వాళ్ళు ఈజీగా ఈ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వెహికల్స్
దొంగతనం చేయడం జరుగుతుంది. ఈ యొక్క డిఫెక్ట్ను సరిదిద్దడానికి రాచకొండ కమిషనరేట్ సిపి గారి ద్వారా ఈ కంపెనీకి లెటర్ అడ్రస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డిఫెక్టివ్ లాకింగ్ సిస్టమ్ని కరెక్ట్ చేయడానికి. కరోనాపై పోరులో పాలు పంచుకుంటున్న మీడియా మిత్రులకు ఆదిత్య చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యంతో పాటు N95 మాస్కులను అందజేశారు. కార్యక్రమంలో బేగం బజార్ డివిజన్ టీఆర్ఎస్ నేత నందాబిల్ లాల్ వ్యాస్, परमेश्वरी तदितरुलु पाल्गोन्नारु। ट्रस्ट की ओर से गोशामिल विधानसभा क्षेत्र के जितने भी मीडिया पर्सन्स है, जो फ्रंटलाइन वॉरियर्स है, इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया, एडवर्टाइजमेंट सेक्शन, फोटोग्राफर्स, जो भी मेरे भाइयाँ पिछले वर्षों से इस विधानसभा क्षेत्र के जो भी न्यूज़ है जनता तक पहुंचा रहे हैं, आज इस पैंडेमिक में ये लोग इतनी तकलीफ उठाकर हम तक समाचार पहुंचा रहे हैं, उनको मैं मेरी ओर से धन्यवाद, ट्रस्ट की ओर से धन्यवाद देता हूं। इसी क्रम में एक छोटा सा गिफ्ट हमारे ट्रस्ट की ओर से सबको दिया गया है और मैं वादा करता हूं ना सिर्फ गोशामिल विधानसभा क्षेत्र, तेलंगाना राज्य के जो भी प्रेस मीडिया, जो भी मेरे भाई बंधु है, जब कभी भी उनको जरूरत पड़ेगी और मुझसे जो भी होगा उनके लिए मैं मदद करूंगा। आपका सहयोग हम पर इसी तरह बना रहे, हम आपके साथ रहेंगे। धन्यवाद। जय तेलंगाना, जय केसीआर, जय केटीआर। ఈ కరోనా లాక్డౌన్ విపత్కర పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ అడ్వర్టైజ్మెంట్ అన్ని విభాగాలకు చెందిన జర్నలిస్టులు ఆదుకోవాలని ఆదిత్య శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిషోర్ ముందుకు వచ్చారు. దీంతో ఈరోజు దాదాపు అన్ని విభాగాలకు చెందిన 100 మంది జర్నలిస్టులకు 25 కిలోల బియ్యము, N95 మాస్కులను అందజేశారు. గత లాక్డౌన్ టైంలో కూడా 62 రోజులు గోశామిల్ వర్గంలో ఉన్న అన్ని రకాల వర్గాలకు చెందిన పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేసిన అప్పుడు కూడా జర్నలిస్టులకు అడగంగానే సాయంగా ఇచ్చినందుకు ఆ జర్నలిస్టుల తరఫున అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. आज आदित्य कृष्णा चैरिटेबल ट्रस्ट की ओर से भाई नंदकिशोर व्यास बिलाल जी की तरफ से पिछले दिनों से जो पार्टी कैडर नीडी फैमिलीज़ को राशन दिया जा रहा था, उसी तरह हमारे फ्रंटलाइन वॉरियर्स, प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया, सभी जर्नलिस्ट को ध्यान में रख के उनके लिए भी आज ट्रस्ट की तरफ से N95 मास्क और राइस बैग्स का डिस्ट्रीब्यूशन किया गया है। ये जो फ्रंटलाइन वॉरियर्स है, इनका बहुत ही ज़्यादा की रोल रहता है हर फील्ड में। मीडिया एक बहुत इंपॉर्टेंट रोल है, जो अपनी जान हथेली पर रखकर ये लोग जनता में समाचार पहुंचाते हैं। इसीलिए उनको भी ध्यान में रखते हुए, उनकी भी सेहत के लिए, उनके भी परिवार को ध्यान में रखकर आज भैया ने बहुत अच्छा कार्य किया है। इसके लिए मैं उन्हें धन्यवाद देती हूँ। और हमारी तेलंगाना गवर्नमेंट की तरफ से, CM साहब की तरफ से जो मेडिकल सर्विसेज दी जा रही है, उसके लिए भी हम हमारे KTR अन्ना, KCR अन्ना को सभी को बहुत बहुत धन्यवाद देते हैं। जय तेलंगाना, जय श्री कृष्ण। कृष्णा चैरिटेबल ट्रस्ट की ओर से भाई नंदकिशोर व्यास बिलाल जी की तरफ से पिछले दिनों से जो पार्टी कैडर नीडी फैमिलीज़ को राशन दिया जा रहा था, उसी तरह हमारे फ्रंटलाइन वॉरियर्स, प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया, सभी जर्नलिस्ट को ध्यान में रख के उनके लिए भी आज ट्रस्ट की तरफ से N95 मास्क और राइस बैग्स का डिस्ट्रीब्यूशन किया गया है। ये जो फ्रंटलाइन वॉरियर्स है, इनका बहुत ఆరాంఘర్లోని మహమ్మదీయా మసీదు కరోనా పీడితులకు బాసటగా నిలిచింది. నిర్వాహకులు ఇందులో 40 పడకలతో కూడిన ఉచిత ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్, రోటరీ క్లబ్ వారి సహకారంతో వీటిని అందుబాటులోకి తెచ్చారు. అన్ని వర్గాల ప్రజలు దీన్ని ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. ఆక్సిజన్ కిట్లు అందిస్తూ 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో దీనిని నడుపుతున్నామని వారు తెలిపారు. मेरा नाम फरीद है, मैं हेल्पिंग हैंड फाउंडेशन को रिप्रेजेंट करता हूँ। हम लोग यहाँ पर पिलर नंबर 305 के पास मस्जिद मोहम्मदिया है, सूबाई जमीयत अहले हदीस की मस्जिद है ये, और यहाँ पर हम लोग को कोविड आइसोलेशन सेंटर
स्टार्ट करने का मौका मिला। यहाँ पर 40 बेडेड सेंटर है ये, डिवाइडेड इनटू 20 बेड फॉर मेल एंड 20 बेड फॉर फीमेल, और इसमें ऑक्सीजन सिलेंडर्स और कॉन्सनट्रेटर्स, ऑक्सीजन कॉन्सनट्रेटर्स सब चीज़ अवेलेबल है, और मेडिकल फार्मेसी है, और डॉक्टर्स 24/7 अवेलेबल है। 5 डॉक्टर्स है शिफ्ट्स में, और इसमें नर्सिंग स्टाफ है, बेड साइड असिस्टेंट्स है। यहाँ पर हम लोग जो पेशेंट्स को एक्सेप्ट कर रहे हैं दैट इज़ बिटवीन 85 to 90 सैचुरेशन पे, दैट इज़ माइल्ड टू मॉडरेट। जो भी केस यहाँ पर इमरजेंसी हो जाता है या उसकी कंडीशन ख़राब हो जाती है, वो केसेस को हम लोग एम्बुलेंसेस में टिम्स को और गांधी हॉस्पिटल को मूव करते हैं। ये पूरी सर्विस हमारी फ्री है, कोई हम चार्जेस नहीं ले रहे हैं इसके लिए। कंसल्टेशन, एडमिशन, मेडिसिन, एम्बुलेंस सर्विस, ऑक्सीजन, सब चीज़ यहाँ पर फ्री है। और ये जो सेंटर है ये सपोर्टेड बाय అవతార్ చారిటబుల్ ట్రస్ట్ మానవతను చాటుకుంది, అభాగ్యులకు అండగా నిలుస్తోంది. ట్రస్ట్ చైర్మన్ కేవీ ప్రసాద్ గుప్తా ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరులో 50 మంది కుటుంబాలను ఆదుకుంది. ప్రతి కుటుంబానికి ఒక బియ్యం బస్తా, నెలకు సరిపడే నిత్యావసరాలను సంస్థ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ పేదలను ఆదుకోవాలనే చైర్మన్ ఆశయానికి అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సినిమా కళాకారుడు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జనాలు పుడతారు అందులో, కాబట్టి ఇప్పుడు మన ట్రస్ట్కి సంబంధించినటువంటి మేనేజర్ గారు అతను కూడా వచ్చాడు, శ్యామ్ సుందర్ గారు. మరి శ్యామ్ సుందర్ గారు కూడా దీంట్లో చాలా సాయం చేస్తున్నాడు, చాలా ప్రోత్సహిస్తున్నాడు. అతడు ఇంకా ప్రోత్సహించాలని, నిరుపేదల్ని ఆదుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పిల్లలకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, వచ్చిన పిల్లలందరూ కూడా పెద్ద సహకరించారు. వాళ్ళకి అందరి పేరు పేరున ధన్యవాదాలు. మేడ్చల్ జిల్లా యాప్రాల్లో ఏర్పాటు చేసిన చేయూత ఐసోలేషన్ కేంద్రాన్ని సెంటర్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, రాచకొండ సిపి మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే కోవిడ్ని ఎదుర్కోవడంలో తెలంగాణ ముందుందన్నారు. పోలీస్ శాఖలోని ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం ఈ సెంటర్ను ప్రారంభించడం సంతోషం కలిగించిందన్నారు. To Dr. G. Srinivasarao Garu for accepting our invitation and giving the official permission for this center just within 1 hour. I just sent him a message and next hour I got permission from him. You know, in government it's very difficult to move the things. Police ki enta time padtunte మిగతా వాళ్ళు ఏం చేస్తారని అందరూ అంటారు. ఇక్కడ మనం చూస్తే మంచి టీం ఉంది, అందరు ఎనర్జీ లెవెల్ ఒకటే ఎనర్జీ లెవెల్లో ఉన్నాం అందరం. కాబట్టి ఎంత ఈ 30 బెడెడ్ కోవిడ్ కేర్ సెంటర్ అతి తక్కువ సమయంలో ICMR నామ్స్ ఏమి ఉన్నాయి, ఆ నామ్స్ పాటించి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. శివ్ ఖేరా మోటివేషనల్ స్పీకర్, హీ యూస్ టు సే it is not the activity of the rascals that destroys our society, but for the inactivity of the good people. మన సొసైటీలో మంచివాడు ఎవరు ఉన్నారు వాళ్ళని ఒకటే ప్లాట్ఫామ్లో గ్యాదర్ చేయడం కష్టమని. అదే మీకు అందరికీ తెలుసు, ఎవరు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తారు, ఎవరు చెడ్డవాడు, వాళ్ళు బయట కానీ జైల్లో అన్ని చోట్ల కలిసి ఉంటారు. మాత్రం మంచివాడు మాత్రం లాక్డౌన్ నేపథ్యంలో బిఎస్ఆర్ ఫౌండేషన్ మానవతను చాటుకుంది. ఈ సంస్థ అధినేత భేతి సుమంత్ రెడ్డి అభాగ్యులతో పాటు మూగజీవాలకు ఆహారం అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలతో పాటు మూగజీవాల కడుపు నింపేందుకు ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు రావాలని ఆయన కోరారు. మంచిగా దొరికిన వచ్చేసి
పెద్దపల్లి జిల్లా అక్బర్ నగర్లోని ఎన్టీపీసీ యాష్ ప్లాంట్ స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. గాలి అంతా బూడిదమయమైపోయింది. కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. కుందన్పల్లి అక్బర్ నగర్ కాలనీవాసుల నరకయాతన అనుభవిస్తున్నారు. గాలి దుమారం వస్తే ఇల్లంతా బూడిదతో నిండిపోతుందంటూ వాపోతున్నారు. దీంతో మంచినీరు వాపోతున్నామంటూ అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఎన్నో పర్యాయాలు ఎన్టీపీసీ యాజమాన్యాన్ని కలిసినా ఫలితం లేకపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఇకనైనా చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. कारे अरे రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో పాలకవర్గం సభ్యులను ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్న మహిళా సర్పంచ్ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. గ్రామ పాలకవర్గం సభ్యులను చెప్పుతో కొడతానన్న మహిళా సర్పంచ్ పాషం సరోజనారెడ్డి సర్పంచ్ భర్త ఆగడాలను ప్రశ్నించిన పాలకవర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఎవరికి భయపడనంటూ పాలకవర్గంపై దుర్భాషలాడిన మహిళా సర్పంచ్ ఉప సర్పంచ్ పెంజర్ల దేవయ్యను చెప్పుతో కొడతా నా భర్త చేసినట్లు చూడాలి అని హెచ్చరిక జారీ చేసింది. నేను సర్పంచ్ని తప్పు నన్నుంటే నన్ను అడుగు. తమ వార్డులోని వైకుంఠధామంలో కోవిడ్ బారిన పడి మృతి చెందిన మృతదేహాల అంత్యక్రియలు నిర్వహించవద్దని, దీనివల్ల స్థానికంగా ఉన్న చిన్నపిల్లల నుండి వృద్ధులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వాపోతూ కోవిడ్ మృతదేహాల అంత్యక్రియలను అడ్డుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం నెహ్రూ నగర్ వాసులు. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ వైకుంఠ ధామంలో కరోనాతో మృతి చెందిన మృతదేహానికి ఒకటికి సుమారు 7,000 రూపాయలను తీసుకుంటుండగా విద్యానగర్లోని వైకుంఠ ధామంలో మాత్రం నిర్వాహకులు 15,000 రూపాయలు వసూలు చేస్తుండటంతో ఎక్కువగా కరోనా మృతదేహాలు నెహ్రూ నగర్లోని వైకుంఠ ధామంలోనే అంత్యక్రియలు కానిస్తున్నారు. దీంతో వాటితో వచ్చే పొగ వల్ల ఇబ్బందులు పడుతున్నామని, అలాగే అనారోగ్య బారిన కూడా పడుతున్నామని వాపోతూ స్థానికులు అంత్యక్రియలను అడ్డుకోవడానికి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, స్థానిక కౌన్సిలర్ రెడ్డియా నాయక్ అధికారులు వైకుంఠ ధామానికి చేరుకొని వారిని సముదాయించడానికి ప్రయత్నించినా స్థానికులు మాత్రం ససేమీరా అంటున్నారు. స్థానికుల అనుమతితోనే కార్యక్రమాలు మరియు నిర్మాణం చేపడుతున్నామని తెలపగా కోవిడ్ కంటే ముందు అంగీకరించామని, ప్రస్తుతం అన్ని కరోనా మృతదేహాలే వస్తున్నాయన్నారు. పట్టణం శివారు విద్యానగర్లో గల వైకుంఠధామంలో కరోనా మృతదేహాల అంత్యక్రియలు జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకే పట్టణంలో గల వైకుంఠధామాలలో రేట్లు ఒకటి తక్కువగా మరొకటి ఎక్కువగా ఎంచుకున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. కరోనాతో మృతి చెంది కుటుంబ సభ్యుడు చనిపోయిన బాధలో ఉన్న వారికి సైతం వైకుంఠధామం నిర్వాహకులు అదును చూసి డబ్బులు ఎక్కువగా వసూలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పట్టణంలో ఓ ప్రజాప్రతినిధి కరోనాతో చనిపోగా ఇదే విద్యాసాగర్ వైకుంఠ నగర్లో వైకుంఠధామంలో నిర్వాహకులు 25,000 రూపాయలు వసూలు చేశారని సమాచారం.
ఇక్కడ స్కూల్ ఉన్నది, 2 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఒక గుడి ఉన్నది. పొద్దున్న లేచి నుంచి 6 to 9 వరకు కరోనా సేవలు మాకు రద్దీ వశపడతలేదు. ఇంకా ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి, ఇసుక లారీలు వస్తున్నాయి, చుట్టూ ఇల్లు ఉన్నాయి. దీనివల్ల మాకు రవాణా ఎక్కువ అయ్యి చిన్నపిల్లలు బయటకు రావడానికి, పెద్దోళ్ళు బయటకు రావడానికి ఇబ్బంది పడతాను, భయపడతాను. సార్ ఇది ఎటు చేసైనా కూడా మీరు బంద్ చేయాలి సార్. అదే సార్ స్కూల్ ఎంత దగ్గర మీకు స్కూలు ఎట్లా సార్ మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టి జనాలకు ఇవన్నీ చేసి మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది. పొద్దులు వేస్తే శాట పట్టుకొని పోతారు, ముగ్గెత్తా అంటే శవం పోతుంది, అలుపు వెళ్తా అంటే గాజులు తీసుకొని పోతా ఉంటుంది. ఇక ఇక్కడ ఇది కడితే ఇదంతా మొత్తం ఇదే కరోనా వాడ అయిపోతుంది సార్. మేము ఇక ఊళ్ళు ఉన్నట్టే ఉండదు మేము అసలు. ఇక సార్ ఇక్కడ కరోనా సేవలు అక్కడ విద్యానగర్లో ఫీజు తక్కువ ఉన్నది, అక్కడ వాళ్ళని కాలేస్తలేరు. ఇక్కడ ఫీజు 7,000 ఉన్నది. ఈ 7,000 ఉండడం వల్ల కరోనా సేవలన్నింటినీ ఇటే పంపిస్తాను సార్. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఎన్ని రోజులు సార్ ఈ పొల్యూషన్ అంత సమస్యలు ఎన్ని రోజులు? ఇది బంద్ చేయాలి సార్. మాకు ఇది మాకు నచ్చిన 6 ఏళ్ల నుంచి 65 ఏళ్ల ముసలాళ్ళు ఉన్నారు సార్. పొద్దున్న లేచి నుంచి అచేతుల పానాలు పెట్టుకొని ఉంటాను మేము. రేపు ఇది కట్టడం వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు కానీ ఏమన్నా అయితే ఎవరు బాధ్యత? ఏ కమిషనర్ వహిస్తారు, ఏ చైర్మన్ వహిస్తారు సార్, ఏ కౌన్సిలర్ వస్తారు మమ్మల్ని ఆదుకోవడానికి? మేమేం చేయలేమమ్మా. ఏ కౌన్సిలర్ ఉన్నాడో ఏ కమిషనర్ ఉన్నారో వాళ్ళని పోయి అడుగుకోండి అంటారు అప్పుడు అధికారులు. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మరి బతకమంటారా, చచ్చిపోమంటారా? బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. షామీర్పేటలో ఈటలతో పలువురి భేటీ, నైతిక మద్దతు ప్రకటించేందుకేనని వెల్లడి. హైదరాబాద్లో మేయర్ సుడిగాలి పర్యటన, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశం. జర్నలిస్టులకు ఆదిత్య కృష్ణ ట్రస్ట్ అండా, హైదరాబాద్లో నిత్యావసరాల పంపిణీ. ఆరాంగఢ్లో ఉచిత ఐసోలేషన్ కేంద్రం, మసీదులో ఏర్పాటు చేసిన మానవతావాదులు. అభాగ్యులకు అండగా నిలిచిన అవతార్ ట్రస్టు, బంజారా హిల్స్లో అభాగ్యులకు అన్నదానం. కరోనా నుంచి కాపాడుకోవాలంటే మాస్కులు ధరించండి, శానిటైజర్లు వాడండి, అవసరమైతేనే బయటికి వెళ్ళండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ దేశాన్ని కాపాడండి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.